వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ జాబ్ మేళాను ప్రారంభించారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులందరికీ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నారని గుర్తు చేశారు. పరిశ్రమలు తీసుకువచ్చి ఈ రోజు ఉద్యోగాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, గత 5 సంవత్సరాలలో నిరుద్యోగుల గురించి ఆలోచించారని ప్రశ్నించారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ ప్రభుత్వమే రోజు అనేక పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకుని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రభుత్వ రంగాల్లో ఎక్కడైతే వేకెన్సీ ఉంటాయో అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నేను అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఖచ్చితంగా చేస్తాడు. అలాగే ధైర్యశాలి మన పవన్ కళ్యాణ్ గారు, ఇరువురి కాంబినేషన్ సూపర్ హిట్. వీళ్ళిద్దరు కూడా నిత్యం ప్రజల గురించి ఆలోచించేటువంటి మనస్తత్వం తప్ప వేరే లేదని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడే మా లోకనాథ్ గారు చెప్పారు, 5వ క్లాస్ నుంచి పీజీ వరకు బీటెక్ ఎంబీఏ ఏం చదువుకున్నా కానీ ఇక్కడ చూడమూడు జాబ్స్ కూడా మీకు ఇస్తారు. దాదాపు స్టార్టింగ్ శాలరీ 13,000 నుంచి 20,000 వరకు కూడా శాలరీ కూడా ఇస్తారని చెప్పారు. ఈ విషయం కూడా నేను ఆల్రెడీ చెప్తూ వస్తా ఉన్నాను. నేనేంటంటే నా ఇంట్రెస్ట్ ఏంటంటే మ్యాక్సిమం 900 మంది నా గూడూరు ఉన్నారు, నా గూడూరు నియోజకవర్గంలో నిరుద్యోగం ఉండాలని చెప్పి నా ఆశ నెరవేరిస్తే మంచిది. ఎందుకంటే నా వాళ్ళకి నేను ఇక్కడ చంద్రబాబు గారు పుణ్యానా, పవన్ కళ్యాణ్ గారు పుణ్యానా, లోకేష్ గారు పుణ్యానా, మా జిల్లా కలెక్టర్ గారు, మా సెక్రటరీ గారి ఆశీస్సులతో ఉద్యోగాలు ఇస్తున్నందుకు నాకు కూడా ఈరోజు మనకి తెలుసు ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రయాసంతో ఇక్కడ ఈ మెగా జోబ్ ఫేర్ చేస్తాం. ఈ జోబ్ ఫేర్స్ ముఖ్య ఉద్దేశానికి అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఇది మంచి ప్లేస్. ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను, చాలా 8+ రేకాస్, టీవీఎస్, తర్వాత ఇలా చూస్తే పేటిఎం, అపోలో ఫార్మసీ అండ్ ఇక్కడ అన్ని కంపెనీలు ఇక్కడే అందుబాటులో ఉన్నాయి. మీకు ఈరోజు ఇంటర్వ్యూ దాదాపు 900 ఫారెన్ వేకెన్సీలు ఉన్నాయి. మీరందరూ ఇక్కడ ప్రశాంతంగా మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్ పరంగా మీకు ఇంటర్వ్యూ వాళ్ళు కండక్ట్ చేస్తారు. మీకు ఏ కంపెనీ మా కంపెనీకి మీరు ఇంటర్వ్యూ అయితే మీరు ఆల్రెడీ చాలా మంది డిసైడ్ చేశారు ఇక్కడ న్యూ ఇయర్ ఇంటర్వ్యూ మీకు అగైన్ మంచి కాంపిటీషన్ యూ షో ద బెస్ట్ సో దట్ you do your best in this interview you get selected into the company I hope. ఉగ్రవాద రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయులందరూ ఏకం కావాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడిలో డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆదేశాల మేరకు ఆపరేషన్ సింధూర్ సంఘీభావంగా పార్టీ శ్రేణులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మూటపల్లి రామారావు ప్రసాద్, గంధహోమ, నకోట్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు, శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు గారి ఆదేశాల మేరకు ఉండి నియోజకవర్గం తెలుగుదేశం క్యాడరు అలాగే ఎన్డీఏ నాయకులు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన మేధావులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలందరితో కలిసి ఏప్రిల్ నెలలో జరిగిన పహల్గాం దాడిలో మరి ఉగ్రవాదులు పాకిస్తాన్ సహకారంతో టూరిస్టులను అన్యాయంగా దుర్మార్గంగా 26 మందిని మరి ఎంతో కిరాతకంగా మరి దాడి చేసి వారిని చంపినందుకు మరి నిరసనగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రం మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ ప్రోగ్రామ్ తో ఆపరేషన్ సింధూర్ తో మరి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర మోకలని తుదుముట్టించి త్రివిధ దళాధిపతులు సైన్యము మరి విజయవంతంగా చేసిన కార్యక్రమానికి మద్దతుగా ఈ తిరంగా ర్యాలీ ఈ నియోజకవర్గంలో చేపట్టడం, మరి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ మరి మద్దతు తెలియజేసి ర్యాలీ నిర్వహించాం. భవిష్యత్తులో ఏ ఉగ్ర మోకలు ఎవరైనా సరే ఏ దేశం ప్రోత్సహించినా ప్రపంచం అంతా ఏకమై ముక్త కంఠంతో దాన్ని తుదముట్టించే బాధ్యత మరి మనందరి మీద ఉంది. తుదముట్టించే క్రమంలో మరి భారతదేశం ఉగ్ర
ఉగ్ర రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అలాగే పవన్ కళ్యాణ్ గారు మేమందరం కలిసి పూర్తి మద్దతును కేంద్రానికి, త్రివిధ దళాధిపతులకి మద్దతు తెలియజేసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆక్వా రైతుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి జూన్ 10వ తేదీన చలో అమరావతి కార్యక్రమం చేపట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను కలిసి ఆక్వా సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్తున్నట్లు జై భారత్ శ్రీ క్షీరరామ ఆక్వా సంఘం నిర్ణయించినట్లు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలిపారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో మరి ఏదైతే కార్యవర్గ సమావేశం ఏర్పడడం జరిగింది. మరి ముఖ్యంగా గతంలో మనం ఈ సంఘం తరపున ఏదైతే క్రాప్ హాలిడే ప్రకటించామో ఆ క్రాప్ హాలిడేని ఏ రకంగా ఎదరకు తీసుకెళ్లాలి, దానికి ప్రతి గ్రామాన్ని ఇన్ఛార్జీలుగా ఒక ఇద్దరు నియమిస్తూ, అలాగే మండలానికి కూడా ఒక ఇన్ఛార్జి నియమించుకుని వారి పర్యవేక్షణలో మరి ఏదైతే ఇప్పుడు వరకు కూడా మనం 3 నియోజకవర్గాల్లో కూడా గ్రామాల్లో మీటింగ్ ఏర్పాటు జరిగింది. ఆ మీటింగ్కి విశేషంగా రైతులు హాజరయ్యి ఈ సంఘం తీసుకున్న క్రాప్ హాలిడేకి మీ అందరం కూడా మద్దతు ప్రకటిస్తున్నాం, మీ అందరం కూడా మీ వెనకాల ఉంటామని చెప్పినందుకు ఇంకా తిరగవలసిన ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా మరి రేపటి నుంచే మా కమిటీ సభ్యులతో మరి రోజుకో గ్రామం చొప్పున మరి తిరిగి వారందరినీ కూడా దీన్ని సమాయత్తం చేయాలని, అలాగే ఎవరైనా దీంట్లో అపోహలు ఉంటే రైతులకి ఆ అపోహలు తొలగించి ప్రతి ఒక్క రైతు కూడా దీంట్లో పాల్గొనే విధంగా సుమారు మాకు ఏదైతే 3 నియోజకవర్గాలు 60,000 ఎకరాలు ఏదైతే సాగు ఉందో ఇప్పటికే 20,000 ఎకరాల్లో రైతులు ప్రకటించి ఫ్లెక్స్లు పెట్టి మరి ఆ రకంగా ఎదరకొచ్చినందుకు ప్రతి ఆక్వా రైతుకి మరి మా సంఘం తరపున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిగతా రైతులను కూడా ఏదైతే ఇప్పుడు కొద్దిగా హార్వెస్టింగ్లో ఉన్నారో వాళ్ళు కూడా మేము హార్వెస్టింగ్ అయిన వెంటనే మరి ఆ మిగతా కూడా మేము కూడా గ్రామాల్లో లేకపోతే ఆ చెరువు దగ్గర ఫ్లెక్సే కాకుండా మా గ్రామ రైతులందరం కూడా ఆ యొక్క ఎక్కడైతే మెయిన్ రోడ్డు మీద హైవేల పక్కనే మేము ఫ్లెక్స్లు పెట్టుకుని మా గ్రామం అంతా ఒకే తాటి మీద ఉన్నాం, సంఘం తరపున ఉన్నాం అని చెప్పడానికి కూడా మేము ఇలా చేస్తామని చెప్పేసి మరి వాళ్ళు తెలియజేసి దానికి సమావేశమైనందుకు వారందరికీ ఇంత పిలుపునిచ్చినా సరే కనీసం ప్రభుత్వం చెప్పినా సరే దిగి రాలేదు కాబట్టి మేము ఇంకా వేచి చూడలేక ఇవాళ మా రైతులందరూ ఒకటే అన్నారు, మనం వెంటనే ఎవరైతే దీనికి ఇవాళ మనలకి ఈ గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారో, ఈ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారో, మరి వారి దృష్టికి మనం వెళ్ళి తీసుకెళ్తే పరిష్కారం అవుతుంది తప్ప లేకపోతే మనకు మనుగడే ఉండదు. అసలు వారి దృష్టికి ఎన్ని వెళ్ళలేదని చెప్పి ఎప్పుడైతే వీళ్ళందరూ చెప్పారో జూన్ 10వ తారీఖు మంగళవారం నాడు చలో అమరావతి పిలిపిచ్చి వారిని కలుద్దామని చెప్పారు. తప్పకుండా ఇక్కడ ఏదైతే మన లోకల్ మంత్రి రామానాయుడు గారు ఉన్నారో వారికి ఒక వినతిపత్రం ఇచ్చి ఈ రకంగా మా రైతుల సమస్యల పరిష్కారం కాబట్టి మీ ద్వారా రేపు 10వ తారీఖు జూన్ని మంగళవారం నాడు మేము ఎవరైతే దీనికి సంబంధించిన మీకు రైతుకి అండగా ఉండాలన్నా, రైతుకి ఏదైనా ఉపయోగపడాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కాబట్టి వారికి మా మొరని ఆలకించేలాగా మీరు కృషి చేయండి. అచ్చెన్నాయుడు గారికి మా ఏదైతే రైతుల సమస్యలు, రైతుల కష్టాలు ఒకసారి వాళ్ళ దృష్టికి పూర్తిగా వెళ్తేనే కానీ ఈ సమస్య పరిష్కారం అవ్వదని చెప్పి ఎప్పుడైతే తెలియజేశారో మరి రైతు ఘోషని, రైతు యొక్క ఇవాళ ఏ విధమైన దీనస్థితిలో రైతు ఉన్నాడో ఆ రైతు యొక్క బాధని మరి వాళ్ళకి తెలియజేయాల ఉద్దేశంతో చలో అమరావతి అనే కార్యక్రమాన్ని మా సంఘం తరపున చేపడుతున్నాం. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారికి సోమవారం దాతలు 8 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన పాలడుగుల ఆంజనేయులు, అన్నపూర్ణాదేవి దంపతులు 8 గ్రాముల బంగారాన్ని ఆలయ అధ్యక్షులు కంతెటి వెంకటరాజుకు అందించారు. ఆలయ అర్చకులు దాతలకు ఆశీర్వచనాలు అందించి సత్కరించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వెంకటేశ కళ్యాణ విశ్వద కళ్యాణ బన్నిరి వైశాఖ దశమియ కళ్యాణ
విశ్వ కళ్యాణ రోజు శ్రీ వెంకటేశ్వర మందిరంలో మరి ఈరోజు వార్షిక కళ్యాణం మాస కళ్యాణం సందర్భంగా మరి ఆంజనేయులు గారి దంపతులు పూర్వం నుంచి కూడా ఇక్కడ స్వామివారి భక్తుడిగా ఉంటున్నారు ఆయన. మరి ఈరోజు మరి ఎప్పుడు కోరుకున్నారో తెలీదు, ఒక కాసు బంగారం స్వామివారికి ఇవ్వాలనేటువంటి వారు కోరుకున్నారో ఆ కోరిక నెరవేరి ఉంటుంది. అదేవిధంగా స్వామివారి దేవాలయ అభివృద్ధికి ఈ కాసు బంగారాన్ని కూడా వినియోగించాలని వారు చెప్పడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకి ఎప్పుడు కూడా స్వామివారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిన్న తరహా సాగునీటి కాలువలు ప్రాజెక్టు నిర్వహణ పనుల పర్యవేక్షణకు డ్రోన్లు వినియోగిస్తామని వెల్లడించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కార్యకర్తల బలమే తెలుగుదేశం పార్టీ పునాది, పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం. ఉద్యోగ కార్మికులకు హాని చేసే లేబర్ కోర్టు రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు, కార్మిక కర్షక సంఘాల హెచ్చరిక. నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని వెల్లడించిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.